కథలకు కేరాఫ్ గా మారిన నవీన్ చంద్ర లీడ్ రోల్ వచ్చిన మరో చిత్రం 11. రియా హరి, శశాంక్, అభిరామి, దిలీపన్, ఆడుకాలం నరేన్ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా ఈ రోజే థియేటర్లలో పలకరించింది. మరి థ్రిల్ చేస్తా అని వచ్చిన నవీన్ చంద్ర ఆడియన్స్ ను థ్రిల్ చేశాడో లేదో మనము చూసేద్దాం. అందాల రాక్షసితో హీరోగా తన జర్నీని మొదలెట్టిన నవీన్ చంద్ర హీరోగా సక్సెస్ కాకపోవడంతో స్లోగా సైడ్ రోల్స్ వైపు టర్న్ అయిన సంగతి తెలిసిందే. అయితే సైడ్ రోల్స్ లో మంచి పేరు తెచ్చుకోవడంతో తిరిగి మరోసారి హీరోగా తన లక్ ని టెస్ట్ చేసుకోవడానికి అడపాదడపా పలు ప్రాజెక్ట్స్ ని పట్టాలెక్కిస్తున్నాడు. ఆ క్రమంలో వచ్చిందే ఈ 11 సినిమా. ఇక కథ విషయానికి వస్తే, విశాఖలో వరుస హత్యలు కలకలం సృష్టిస్తాయి. అయితే అనుకోకుండా ఆ కేసుని పరిశోధిస్తున్న పోలీస్ ఆఫీసర్ రంజిత్ కి యాక్సిడెంట్ అవడంతో ఆ బాధ్యతని అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గా మంచి పేరు తెచ్చుకున్న అరవింద్ తీసుకుంటాడు. అయినా కిల్లింగ్స్ కి ఫుల్ స్టాప్ పడకపోవడం అటుంచితే ఈ కేసులో చిన్న క్లూ కూడా దొరక్కపోవడంతో కేసుల్ని సవాల్గా తీసుకుంటాడు అరవింద్. మరి వీటన్నిటి వెనుక ఉన్న ఆ మాస్టర్ మైండ్ ఎవరు, ఎందుకిలా చేస్తున్నాడు, అరవింద్ ఆ హంతకుణ్ణి పట్టుకున్నాడా లేదా అన్నది మిగతా కథ. సీరియల్ కిల్లింగ్స్ అనేవి ఎప్పుడైనా ఆడియన్స్ కి మంచి ఎగ్జైట్ కలిగిస్తాయన్న సంగతి తెలిసిందే. 11 సినిమా కూడా ఆడియన్స్ కి అలాంటి ఎగ్జైట్మెంట్ నే ఇస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఓ మంచి క్రైమ్ థ్రిల్లర్ కి ఉండాల్సిన లక్షణాలన్నీ ఈ సినిమాకి ఉన్నాయి. వరుసగా ఒకే రకమైన హత్యలు, వాటి వెనుక ఓ మాస్టర్ మైండ్ ఉండడం, అతనెవరో కనుక్కునేందుకు పోలీస్ ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టడం, ఇది చాలా సినిమాల్లో చూసిందే. అయితే ఈ కేసు అరవింద్ చేపట్టినప్పటి నుంచి సినిమా ఆసక్తికరంగా మారుతుంది. హత్యలు చేస్తున్నది ఎవరన్నదే కాదు, హత్యకి గురవుతున్నది ఎవరన్నదో కూడా కనిపెట్టాల్సి రావడం ఇక్కడ విశేషం. ఇక నవీన్ చంద్ర తనకు అలవాటైన పాత్రని చేసుకుంటూ పోయాడు. క్లైమాక్స్ లో మాత్రం తన నటనకి మరింత పదును పెట్టాడనే చెప్పాలి. ఇక ఎడిటింగ్ తో సహా మిగతా క్రాఫ్ట్స్ అన్నీ ఓకే. ఇక డైరెక్టర్ లోకేష్ స్క్రీన్ పై ఆడియన్స్ ని ఎంగేజ్ చేయడంలో సక్సెస్ అయిందనే చెప్పాలి. చూడాలి మరి ఒక మంచి ప్రయత్నంగా చేసిన ఈ సినిమా థియేటర్ వద్ద ఎలాంటి ఫలితాన్ని రాబడుతోందో. For more videos like this, subscribe Big TV channel.